హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము స్టాటిక్ స్పీకర్ కాన్ఫిగరేషన్, డైనమిక్ స్పీకర్ కాన్ఫిగరేషన్. స్టాటిక్ డైనమిక్ 5.1, 7.1, 9.1 తెలుసు. ఈ స్టాటిక్ స్పీకర్స్ ఏంది, డైనమిక్ స్పీకర్స్ ఏంది? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వన్స్ అగైన్, నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే MBY.in అనే వెబ్సైట్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు నాకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. కాల్ స్లాట్ అనేది నేనే మీకు తిరిగి కాల్ చేస్తాను. మనం మీ హోమ్ థియేటర్ గురించి కానీ, కొత్త హోమ్ థియేటర్ కట్టుకోవాలనుకుంటున్నా దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కానీ అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. మీ హోమ్ థియేటర్ని వీడియో షూట్ చేయించాలా, మీ హోమ్ థియేటర్ని క్యాలిబ్రేషన్ చేసుకోవాలన్నా కూడా వీ విల్ ప్రొవైడ్ ద సర్వీస్. నేను ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయగలను. 5.1 తెలుసు, 7.1 తెలుసు, 9.1 తెలుసు, 11.1 తెలుసు, 13.1, 15.1, 16.1, 18.1, 32.1 ఇవి మాత్రమే మాకు తెలుసు. ఇంకా 7.4, 9.4, 11.4 ఇవి తెలుసు. అసలు స్టాటిక్ స్పీకర్ కాన్ఫిగరేషన్ ఏంటి, డైనమిక్ స్పీకర్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఈ స్పీకర్స్లో అయినటువంటి తేడా ఏదన్నా ఉంటుందా? ఇలాంటి డౌట్స్ మీకు వీడియో థంబ్నెయిల్ చూడగానే, లేకుంటే ఫస్ట్ నేను చెప్పినట్టు ఇంట్రొడక్షన్ వినగానే మీకు ఇలాంటి డౌట్స్ రావచ్చు. అసలు స్టాటిక్ స్పీకర్ కాన్ఫిగరేషన్కి, డైనమిక్ స్పీకర్ కాన్ఫిగరేషన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు, ఎవరు చెప్పరు కూడా. దిస్ ఈజ్ ఏ బిజినెస్ సీక్రెట్. 2 ఛానల్ వాడేటువంటి హై ఎఫిషియన్సీ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే దీని గురించి తెలుస్తుంది తప్ప మిగతా ఎవరికీ తెలియదు. మనకి ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి 90% హోమ్ థియేటర్ ఇండస్ట్రీలో ఎవరైతే డీలర్స్ కావచ్చు, ఏవి ఇంటిగ్రేటర్స్ కావచ్చు, వాళ్ళకి కూడా ఈ స్టాటిక్ స్పీకర్ కాన్ఫిగరేషన్, డైనమిక్ కాన్ఫిగరేషన్ అంటే అవగాహన ఉండకపోవచ్చు. కొంతమందికి మాత్రమే ఉంటుంది. సో అసలు ఏంటి దీని గురించి? ఫస్ట్ స్టాటిక్ స్పీకర్ కాన్ఫిగరేషన్, డైనమిక్ స్పీకర్ కాన్ఫిగరేషన్ గురించి తెలుసుకోబోయే ముందు మనము ఒక 3 పాయింట్స్ తెలుసుకోవాలి. ఈ 3 పాయింట్స్ తెలుసుకున్న తర్వాతనే ఈ కాన్ఫిగరేషన్స్లోకి వెళ్దాం. ఓకే, ఫ్యాంటమ్ ఇమేజింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫ్యాంటమ్ ఇమేజింగ్ అంటే లెఫ్ట్ రైట్ స్పీకర్సు ఒకటే టైంలో ఒకటే రకమైనటువంటి సౌండ్ని మన వైపు త్రో చేసినప్పుడు అవి మన చెవులకి ఒకటే టైంలో వినపడాలి. రైట్ సైడ్ స్పీకర్ త్రో చేసినటువంటి సౌండ్, లెఫ్ట్ సైడ్ స్పీకర్ త్రో చేసినటువంటి సౌండ్ రెండు ఒకటేసారి వచ్చి మన చెవుల్లోకి గన వెళితే అప్పుడు మనకి ఈ 2 స్పీకర్స్లో నుంచి వచ్చిన సౌండ్ డిసపియర్ అయిపోయి నడి మధ్యలో ఉన్నట్టు, అంటే సమానంగా 2 స్పీకర్స్కి మధ్యలో ఉన్నట్టు ఒక సౌండ్ క్రియేట్ అయ్యి అక్కడి నుంచి మనకు సౌండ్ వస్తుంది. దీన్ని ఫ్యాంటమ్ ఇమేజింగ్ అంటారు. హ్యాండ్మేడ్ స్పీకర్స్లలో ఈ ఫ్యాంటమ్ ఇమేజింగ్ అనేది తలకిందులుగా తపస్సు చేసిన హ్యాండ్మేడ్ స్పీకర్స్ చేసేవాళ్ళు, హ్యాండ్మేడ్ హోమ్ థియేటర్స్ చేసేవాళ్ళు తెప్పించలేరు. వై? బికాస్ ఆఫ్ ఇట్ రిక్వైర్డ్ ఏ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నిక్స్, ఇట్ రిక్వైర్డ్ ఏ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ ఇన్సైడ్ దట్ స్పీకర్. ప్రతి స్పీకర్లో ఉన్నటువంటి హై ఫ్రీక్వెన్సీ, మిడ్ రేంజ్, ఊఫర్ డ్రైవర్స్ అన్నీ కూడా ఒకటే టైంలో నుంచి సౌండ్ ప్రొడ్యూస్ చేయాలి, ఒకటే టైంలో ఒకటే ఫేస్ అలైన్మెంట్లో చేయాలి. హ్యాండ్మేడ్ స్పీకర్స్ చేసే వాళ్ళకి ఇవి ఏమీ తెలియదు. కాబట్టి హ్యాండ్మేడ్ స్పీకర్స్ మీరు వాడుతున్నట్లయితే ఈ ఫ్యాంటమ్ ఇమేజింగ్ అనేది మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. కాబట్టి మీరు దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేయొద్దు. జస్ట్ స్పీకర్ కాన్ఫిగరేషన్, స్టాటిక్, డైనమిక్ గురించి మాత్రమే ఆలోచించండి. మూవింగ్ ఆన్ టు ఫ్యాంటమ్ ఇమేజింగ్ అయిపోయింది. ఈ ఫ్యాంటమ్ ఇమేజింగ్ని మనము యాక్యురేట్గా తెచ్చుకోవాలంటే 2 ఛానల్ లిజనింగ్, మ్యూజిక్ స్టీరియో వాళ్ళ దగ్గర మాత్రమే వస్తుంది. ఎలా అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఒకటి తీసుకొని రైట్ సైడ్ స్పీకరు, లెఫ్ట్ సైడ్ స్పీకరు, మనం కూర్చున్న పొజిషన్, ఈ 3 ఒకటే డిస్టెన్స్లో ఉండేటట్టు వాళ్ళు సీటింగ్ అరేంజ్ చేస్తారు. ఇలా ఒకటే డిస్టెన్స్, ఈక్వల్ ట్రయాంగిల్ డిస్టెన్స్లో కూర్చున్నప్పుడు మాత్రమే ఫ్యాంటమ్ ఇమేజింగ్ 100% యాక్యురేట్గా వస్తుంది. ఈ ఫ్యాంటమ్ ఇమేజింగ్ రావటం వల్ల 2 స్పీకర్స్లో సౌండ్ ఒకటే దగ్గర వస్తుంది. ఓకే, నోటెడ్. ఇది పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి రెండో పాయింట్, ప్రతి స్పీకరు కూడా సర్టెన్ యాంగిల్లో ఉండాలి. అకార్డింగ్ టు డాల్బీ కానీ, DTS కానీ ఈ స్పీకర్లు అనేది 22 degrees నుంచి 30 degrees లోపల, ఫ్రంట్స్ సెంటర్ వచ్చేసి 0 degrees, మనం కూర్చున్నప్పుడు మనకి ఎదురుగా 0 కానీ 90 కానీ తీసుకోవచ్చు, ఇలా ఉండాలి. సరౌండ్స్ వచ్చేసి మనకి 110 degrees నుంచి 190 degrees నుంచి 110 degrees వరకు ఉండాలి. సరౌండ్ బ్యాక్ స్పీకర్స్ వచ్చేసి 130 degrees నుంచి 150 degrees లోపు ఉండాలి. ఈ విధంగా పెట్టినప్పుడు ప్రతి స్పీకరు ఒకటే యాంగిల్లో ఉంటే ఆ రెండిటి మధ్యన ఫ్యాంటమ్ ఇమేజింగ్ క్రియేట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. డైనమికల్లీ మన హోమ్ థియేటర్లో మనం వాడేటువంటి సినిమా సోర్స్లో ఉన్న దాని ప్రకారంగా ఫ్యాంటమ్ ఇమేజింగ్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, డాల్బీ డిటిఎస్. డాల్బీ డిటిఎస్ ఏది గొప్ప?
ఇది గొప్ప, ఇది పెద్దది, అది చిన్నది అని కాదు. వాట్ ఈస్ ద డైనమిక్ వాల్యూమ్ ప్రొవైడెడ్ బై ద డాల్బీ సిస్టమ్, వాట్ ఈస్ ద డైనమిక్ వాల్యూమ్ ప్రొవైడెడ్ బై ద డిటిఎస్ సిస్టమ్. ఒకసారి వీటి గురించి రీసెర్చ్ చేయండి. వాట్ ఈస్ ద డైనమిక్ వాల్యూమ్ ప్రొవైడెడ్ బై ద డిటిఎస్ సిస్టమ్. క్రిస్టఫర్ నోలన్, జేమ్స్ కెమెరన్ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ దే విల్ బిలీవ్ ఫిజిక్స్ ఎగ్జిస్ట్. సైన్స్ ఫిక్షన్స్, ఫ్రిక్షనల్, యానిమేషనల్ ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు. ఇప్పుడు మనకి జేమ్స్ కెమెరాన్ గారు కానీ, స్టీవెన్ స్పీల్బర్గ్ కానీ, క్రిస్టఫర్ నోలన్ కానీ వీళ్ళు తీసేటువంటి ఏ సినిమా అయినా కూడా ఎన్ని ఛానల్స్ ఇన్ఫర్మేషన్స్లో బయటకు వస్తుంది? జస్ట్ 5.1 దాంట్లో మాత్రమే అవుట్పుట్ ఇస్తారు. ఎందుకు వీళ్ళు 5 ఛానల్స్లో ఇస్తున్నారు, వీళ్ళు 32 ఛానల్స్లో ఇస్తున్నారు? బికాస్ దే బిలీవ్ ఫిజిక్స్. మన క్రిస్టఫర్ నోలన్ గారు, జేమ్స్ కెమెరాన్ గారు, స్టీవెన్ స్పీల్బర్గ్ గారు దే విల్ వర్క్ ఆన్ ఓన్లీ డిటిఎస్ ఆడియో కోడెక్. మిగతా వాళ్ళందరూ డాల్బీ మీద వర్క్ చేస్తారు, వీళ్ళు మాత్రమే డిటిఎస్లో వర్క్ చేస్తారు. డిటిఎస్లో వర్క్ చేసి మళ్ళీ సాన్ని డాల్బీలో వర్క్ చేస్తారు. కానీ ఫస్ట్ దే విల్ చూస్ డిటిఎస్ కోడెక్ బికాస్ డిటిఎస్ కోడెక్లో ఉన్నటువంటి డైనమిక్ మెటాడేటా అనేది డాల్బీలో రాదు. డాల్బీలో వస్తుంది, డిటిఎస్ 100% వస్తే డాల్బీ 100% వస్తుంది. అంత పర్ఫెక్ట్ యాక్యురేట్ మెటాడేటా కలిగినటువంటి సౌండ్ వన్ అండ్ ఓన్లీ కోడింగ్ డిటిఎస్. ఐఆమ్ వెరీ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఏ డిటిఎస్ ఫ్యాన్. నేను చాలా హ్యాపీగా గర్వంగా చెప్పుకుంటున్నాను, నేను డిటిఎస్ ఫ్యాను. డిటిఎస్లో తప్ప వేరే దాంట్లో నేను ఎక్స్పీరియన్స్ అంతగా చేయను, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అంత ఎఫిషియన్సీ డిటిఎస్లో మాత్రమే ఉంటుంది. సరే, ఇప్పుడు ఇవన్నీ పక్కకు తీసేసేసి ఇప్పుడు స్టాటిక్ కాన్ఫిగరేషన్, డైనమిక్ కాన్ఫిగరేషన్లోకి వెళ్దాం. క్రిస్టఫర్ నోలన్ గారు ఇలా సినిమాల గురించి చెప్పాను కదా, ఈ కాన్ఫిగరేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అనేది. ఓకే, ఇప్పుడు మనకి డిటిఎస్లో 5.1, డాల్బీలో 5.1 తీసుకుందాము. డిటిఎస్లో 5.1 అనేది మనకి డైనమిక్ కాన్ఫిగరేషన్, డాల్బీలో 5.1 అనేది కూడా మనకి డైనమిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు డిటిఎస్, డాల్బీ అనే దాన్ని రెండింటిని సపరేట్ చేయకుండా ఒకటే కాన్ఫిగరేషన్గా 5.1, 7.1, 9.1 అని చెప్తూ వెళ్తూ వస్తాను. మీరు లాస్ట్లో ఒక డౌట్స్ వస్తే కామెంట్లో అడగండి, లాస్ట్లో కావాలంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను. 5.1 డైనమిక్ కాన్ఫిగరేషన్ ఎందుకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్పీకర్ ఇండివిజువల్గా పర్ఫామ్ చేస్తుంది. ఎటువైపు రావాల్సిన సౌండ్ ఆ స్పీకర్లో మాత్రమే వస్తుంది. అంతేగాని రైట్ సైడ్ రావాల్సిన సౌండ్ని సెంటర్ షేర్ చేసుకోవడం కానీ, లెఫ్ట్ సైడ్ రావాల్సిన సౌండ్ని సెంటర్ షేర్ చేసుకోవడం కానీ, సెంటర్లో రావాల్సినటువంటి సౌండ్ లెఫ్ట్ రైట్ రెండు షేర్ చేసుకోవడం జరగదు. ఏ స్పీకర్లో ఇచ్చిన కోడింగ్ ఆ స్పీకర్లో మాత్రమే పలుకుతుంది. అందుకే 5.1 ఈజ్ డైనమిక్ కాన్ఫిగరేషన్. నేను ఇన్ని స్పీకర్స్, ఇప్పుడు నా ఇంట్లో వచ్చేసి 13.2 స్పీకర్స్, 13.2, 13.4 సబ్బూఫర్స్ కూడా ఉన్నాయి. బట్ ఐ స్టిల్ లవ్ టు లిజన్ ద మూవీ, లవ్ టు వాచ్ ద మూవీ ఇన్ 5.1 ఓన్లీ. ఎందుకంటే అంత డైనమిక్గా ఉంటుంది. అసలు షేరింగ్ అనేది ఏంటి? నార్మల్గా మీరు 5 స్పీకర్స్ కాన్ఫిగరేషన్లో ముందు టవర్లో నుంచి, అంటే ఒక సౌండ్ డాల్బీ లీఫ్ అనేది ట్రైలర్ తీసుకుందాం. ఆ లీఫ్ అనేది ఇలా తిరుగుతూ, ఇలా మన వైపు నుంచి ఇలా తిరుగుతూ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇలా తిరుగుతున్నప్పుడు సెంటర్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే ఏదో ఒక దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు. రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెనకడికి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో టవర్లో 100% వాల్యూమ్ వస్తుంటే సరౌండ్లో 0% వాల్యూమ్ రావాలి. ఇప్పుడు ఈ లీఫ్ అనేది రైట్ సైడ్ టవర్ నుంచి దాటుకొని ఇలా వెళ్తుంది అంటే ఈ రైట్ సైడ్ టవర్లో 100 నుంచి 90, 80, 70, 60 ఇలా వాల్యూమ్ డిక్రీజ్ అవుతూ రావాలి. అట్ ద సేమ్ టైం సరౌండ్లో ఉన్నటువంటి రైట్ సైడ్ సరౌండ్లో ఉన్నటువంటి స్పీకర్ కూడా 0 నుంచి 10, 20, 30, 40, 50 ఇలా వాల్యూమ్ పెరుగుతూ రావాలి. ఇది ఇలా స్లోగా డిక్రీజ్ అవుతూ, ఇది స్లోగా రైజ్ అవుతూ ఉంటే ఆ సౌండ్ అనేది ప్యానింగ్ మూమెంట్ ఇలా స్మూత్గా తిరుగుతుంది. స్మూత్గా తిరిగి మనకు ఆ ఫీల్ని 100% మనకు అందిస్తుంది. దీన్నే డైనమిక్ కాన్ఫిగరేషన్ అంటారు. ఒక స్పీకర్లో నుంచి ఒక స్పీకర్కి వెళ్తున్న ఇన్ఫర్మేషన్ అనేది డైనమికల్గా అడ్జస్ట్ అవ్వాలి. అంతేకాని షేర్ చేసుకుంటే అది డైనమిక్ కాన్ఫిగరేషన్ అవ్వదు. మూవింగ్ ఆన్ టు 7.1. 7.1 అంటే మనకి ముందు పక్క 3 స్పీకర్సు, చెవులకు సమానంగా 2 స్పీకర్సు, చెవులకి అంటే వెనకల మనకి సరౌండ్ బ్యాగ్స్ ఉంటాయి. వీటిలో ఏం జరుగుతుంది అంటే ఇందాక తీసుకున్నటువంటి లీఫ్ ట్రైలర్ తీసుకుందాం, డాల్బీ లీఫ్ ట్రైలర్. ఇది ఆకు ఇలా తిరుగుతూ ఇలా వెళ్తున్నప్పుడు ఒకవేళ డైనమిక్గా వర్క్ అవుతే ఇక్కడ తగ్గుతూ రావాలి, 10% తగ్గుతూ రావాలి, ఇక్కడ 10% పెరుగుతూ రావాలి. కానీ 7.1 కండిషన్లో ఏమవుతుందంటే చెవులకు సమానంగా ఉన్న స్పీకరు, చెవుల కంటే వెనకలు ఉన్నటువంటి సరౌండ్ బ్యాక్ స్పీకరు, ఇవి రెండు కూడా సైమల్టేనియస్లీ వాల్యూమ్ పెరుగుతాయి. అంటే టవర్లో 100% నుంచి 90%కి డౌన్ అవగానే చెవులకు సమానంగా ఉన్న స్పీకరు, చెవుల వెనకలు ఉన్న స్పీకరు రెండు 10% వాల్యూమ్ పెరుగుతుంది. ఇది 10 తగ్గుతూ వస్తే, టవర్ అనేది 10% తగ్గుతూ వస్తే
ఇవి సరౌండ్ బ్యాక్ కూడా 10% పెరుగుతూ వస్తాయి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒకటేసారి 2 స్పీకర్స్ కూడా సేమ్ వాల్యూమ్ని పెంచుకుంటూ వస్తాయి. అంటే సేమ్ ఒకటే సిగ్నల్ని 2 స్పీకర్స్ ఒకటేసారి పలుకుతాయి. అంటే ఒకటే సిగ్నల్ని 2 స్పీకర్స్ షేర్ చేసుకున్నట్టే కదా, పంచుకున్నట్టే కదా. నువ్వు ఈ సిగ్నల్ని నేను 10%, నువ్వు 10% ఇద్దరం కలిపిద్దాము అని ఆల్గారిథం జరిగినట్టే కదా. దీన్ని ఏమంటారంటే స్టాటిక్ స్పీకర్ కాన్ఫిగరేషన్. ఇంకొంచెం క్లీన్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే స్టాటిక్ స్పీకర్ కాన్ఫిగరేషన్లో ఏదైనా ఒక ఛానల్ ఇన్ఫర్మేషన్ అనేది సైమల్టేనియస్గా స్ప్లిట్ అయ్యి సైమల్టేనియస్గా వాల్యూమ్ రేజ్ చేయబడుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ చేయబడుతుంది. దీన్ని స్టాటిక్ స్పీకర్ కాన్ఫిగరేషన్ అంటారు. దీంట్లో ఏమవుతుందంటే ఆ ప్యానింగ్ ఎఫెక్ట్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మనకు ఆ ఫీల్ రాదు, వచ్చి వెళ్ళిపోయింది అంతే. బట్ దాన్ని వచ్చింది, విన్నాను, ఫీల్ అయ్యాను, ఇది ఉండదు. అందుకే స్టాటిక్ స్పీకర్ కాన్ఫిగరేషన్లో హోమ్ థియేటర్స్ అంత బెస్ట్గా పర్ఫామ్ చేయవు. మూవింగ్ ఆన్ టు 9.1. 9.1 కాన్ఫిగరేషన్ ఎలా పెట్టుకోవచ్చు? ఇయర్ లెవెల్లో మనకి 7 స్పీకర్లు, సీలింగ్లో 2 స్పీకర్స్ పెట్టుకోవచ్చు. సీలింగ్లో 2 స్పీకర్స్, ఫ్రంట్ హైట్స్ 2 స్పీకర్స్, రేర్ హైట్స్ 2 స్పీకర్స్, ఏవైనా 2 స్పీకర్స్ వాడుకోవచ్చు. ఇది ఏంటి అంటే స్టాటిక్ కాన్ఫిగరేషన్. కానీ 9.1 అనేది డైనమిక్ కాన్ఫిగరేషన్. ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఎలా డైనమిక్ కాన్ఫిగరేషన్ అండి? పైన 2 స్పీకర్స్ పెడితే డైనమిక్ కాన్ఫిగరేషన్ అందా? కాదు. మీరు ఇయర్ లెవెల్లో 7 స్పీకర్స్ పెట్టి సీలింగ్లో కానీ ఫ్రంట్ కానీ రేర్ కానీ హైట్స్లో 2 ఛానల్స్ పెడుతుంటే అది స్టాటిక్ స్పీకర్ కాన్ఫిగరేషనే. 9.1లో ఇయర్ లెవెల్లో మీరు 5 స్పీకర్స్, సీలింగ్లో 4 స్పీకర్స్ పెడితే ఇట్ విల్ కన్వర్ట్ యాజ్ ఏ డైనమిక్ స్పీకర్ కాన్ఫిగరేషన్. మీకు అట్మాస్లో 4 స్పీకర్స్ రావాలి, చెవులకు ఇయర్ లెవెల్లో ఉన్నటువంటి స్పీకర్స్ 5 రావాలి. ఇక్కడ మీకు డైనమిక్గా వాల్యూమ్ అడ్జస్ట్ చేయబడుతుంది ఇయర్ లెవెల్ స్పీకర్స్. అట్ ద సేమ్ టైం అట్మాస్లో కూడా ఫ్రంట్ సైడ్ వచ్చినటువంటి అట్మాస్ ఫ్రంట్ స్పీకర్స్లో, బ్యాక్ సైడ్ వచ్చినటువంటి అట్మాస్ స్పీకర్ బ్యాక్ సైడ్లో. అట్మాస్ స్పీకర్స్ అంటే సీలింగ్లో పెట్టే స్పీకర్సే కాదు, ఫ్రంట్ హైట్స్, రేర్ హైట్స్ ఇయర్ లెవెల్లో 5 ఉన్నా కూడా అది మనకి ఖచ్చితంగా డైనమిక్ స్పీకర్ కాన్ఫిగరేషనే. దీంట్లో రైట్ సైడ్లో టాప్ సెక్షన్లో ఉన్నటువంటి అట్మాస్ లెఫ్ట్ సైడ్ వస్తే ఆ సింగిల్ ఆ స్పీకర్ కూడా పనిచేస్తుంది, అంత యాక్యురేట్ సౌండ్ వస్తుంది. 5.1.4 ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అట్మాస్ స్పీకర్ కాన్ఫిగరేషన్. DTS X కావచ్చు, అట్మాస్ కావచ్చు. DTS Xని 100% యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఇయర్ లెవెల్లో 5 స్పీకర్లు, పైన ఉన్నటువంటి 4 స్పీకర్స్లలో ఫ్రంట్ హైటు, రేర్ హైటు పెట్టుకోండి. ది బెస్ట్ ప్రాపర్ DTS X సౌండ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు. ఇది 9.1. 9.1 ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఓకే, వన్ ఆఫ్ మై ఫేవరెట్. 5.1 అనేది ఫస్ట్ బెస్ట్ ఫేవరెట్ నాకు. మూవింగ్ ఆన్ టు 11.1. 11.1లో ఇయర్ లెవెల్లో 7 స్పీకర్స్, సీలింగ్లో 4 స్పీకర్స్ పెట్టుకోవచ్చు. దీనికి డైనమిక్గా స్టాటిక్గా అంటే ఇది సెమీ స్టాటిక్ అండ్ సెమీ డైనమిక్గా చెప్పుకోవచ్చు. అలా కాకుండా స్టాటిక్ కాన్ఫిగరేషన్ 11.1లో ఇయర్ లెవెల్లో 9 అంటే ఫ్రంట్ టవర్స్, ఫ్రంట్ వైడ్స్, సరౌండ్ బ్యాకు, సీలింగ్లో 2 స్పీకర్స్. ఇది ప్రాపర్లీ స్టాటిక్ స్పీకర్ కాన్ఫిగరేషన్. నాట్ అట్ ఆల్ వర్త్. 100 రూపాయలు కూడా వర్త్ కాదు. మీరు ఇయర్ లెవెల్లో 7 పెట్టుకొని సీలింగ్లో 4 అంటే ఫ్రంట్ హైట్స్లో, రేర్ హైట్స్ కానీ, సీలింగ్లో కానీ, టాప్ ఫ్రంట్, టాప్ రేర్లో కానీ పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా సెమీ డైనమిక్గా వర్క్ చేయించుకోగలరు. ఇది సెమీ డైనమిక్ ఎందుకు దీన్ని సెమీ డైనమిక్ కిందకి నేను కన్సిడరేషన్లోకి తీసుకున్నాను అంటే ఫ్రంట్ హైటు, రేర్ హైటు పెట్టుకొని ఇయర్ లెవెల్లో 7 పెట్టుకున్నప్పుడు సౌండ్ చాలా ప్రాపర్గా ఉంది. కానీ టాప్ ఫ్రంట్స్, టాప్ రేరు అంటే సీలింగ్లో పెట్టేటువంటి స్పీకర్స్ పెట్టినప్పుడు అంత డైనమిక్ ఎఫిషియన్సీ అనేది నేను గమనించలేకపోయాను. ప్రాబబ్లీ అది నా తప్పు అయి ఉండొచ్చు, మీ హోమ్ థియేటర్లో బాగా వచ్చి ఉండొచ్చు. ఫ్రంట్ హైట్స్ స్పీకర్లో రావడం వల్ల దీన్ని సెమీ డైనమిక్గా కన్సిడరేషన్లోకి తీసుకున్నాము. అంటే టెక్నికల్ వాల్యూలో వాళ్ళు ఎలా తీసుకున్నారో తెలియదు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇయర్ లెవెల్లో 7, ఫ్రంట్ హైట్స్, రేర్ హైట్స్ 100 ప్రాపర్ డైనమిక్ కాన్ఫిగరేషన్ 11.1. మూవింగ్ ఆన్ టు 13.1. 100% ప్రాపర్ డైనమిక్ కాన్ఫిగరేషన్. 13.1లో ఇయర్ లెవెల్లో 9, సీలింగ్లో 4 లేదంటే ఇయర్ లెవెల్లో 7, సీలింగ్లో 6 స్పీకర్లు. ప్రాపర్ 100% డైనమిక్ సౌండ్, డైనమిక్ స్పీకర్ కాన్ఫిగరేషన్. మీకు ఫ్రంట్ వైడ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ 100 సినిమాల్లో కేవలం 40 సినిమాల్లో మాత్రమే ఉంటుంది. అన్ని సినిమాల్లో ఫ్రంట్ వైడ్ ఛానల్స్ ఇన్ఫర్మేషన్ ఉండదు.
అసలు ఫ్రంట్ వైడ్ స్పీకర్ కాన్ఫిగరేషన్ పెట్టుకోవడం నన్ను అడిగితే చాలా సినిమాల్లో అనవసరం. మీరు ఆన్లైన్లో సినిమాలు చూస్తున్నారు, నెట్ఫ్లిక్స్ అమెజాన్లో చూస్తున్నారా అంటే దండగా పెట్టుకోవద్దు. హార్డ్ డిస్క్లో పెట్టుకొని సినిమాలు ఏదైనా డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారు, బ్లూరే క్యాసెట్లు ఏదైనా పెట్టుకొని చూస్తున్నారు, ఖచ్చితంగా వాడండి. ఖచ్చితంగా మీకు అవుట్పుట్ ఉంటుంది. ఫ్రంట్ వైడ్స్ తీసేసి సీలింగ్లో 6 స్పీకర్స్ వేసుకోండి. ఫ్రంట్ హైట్స్ స్పీకర్ కావచ్చు, టాప్ ఫ్రంట్ కావచ్చు, టాప్ మిడిల్ కావచ్చు, సరౌండ్స్ అదే హైట్ రేర్ హైట్స్ కావచ్చు, ఇలా పెట్టుకోండి. నన్ను అడిగితే 13.1లో ది బెస్ట్ స్పీకర్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఇయర్ లెవెల్లో 7, ఫ్రంట్ హైట్స్, రేర్ హైట్స్, సరౌండ్ హైట్స్ పెట్టుకోవద్దు. టాప్ మిడిల్ పెట్టుకోండి. టాప్ మిడిల్ పెట్టుకుంటే అసలు పిచ్చి పీక్స్లో వస్తుంది. నా ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు దాకా నేను 180 హోమ్ థియేటర్ల దాకా చేశాను. ఆ 180 హోమ్ థియేటర్స్లో ఫస్ట్ 4-5 హోమ్ థియేటర్స్ నేను సరౌండ్ హైట్స్ పెట్టి చేశాను, కానీ అక్కడ నాకు ఎఫెక్ట్ రాలేదు. మళ్ళీ ఆ స్పీకర్స్ని తీసేసి హోమ్ థియేటర్ అయిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ సీలింగ్లో పెట్టాను, అప్పుడు మాత్రం ఎఫెక్ట్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. 13.1 అనేది ఐ రికమెండ్ సీలింగ్లో 6, ఇయర్ లెవెల్లో 7. తర్వాత 15.1, 17.1, ఇంకా వీటి గురించి మనం మాట్లాడుకోని అవసరం లేదు. ది బెస్ట్ డైనమిక్ సౌండ్ కాన్ఫిగరేషన్స్ అవి. ఇంకా దాన్ని కొట్టాలంటే ట్రినో లాంటి ప్రాసెసర్ తీసుకురావాల్సిందే. అంత ఎఫిషియెంట్గా అంత క్లారిటీగా డ్రైవ్ అవుతుంది అన్ని స్పీకర్స్ ఉన్నప్పుడు. సౌండ్ అయితే ఆసమ్ అని చెప్పుకోవచ్చు. ఇక 15.1లో డైనమిక్ కాన్ఫిగరేషన్ని ఎలా పెట్టుకోవాలి? 15.1లో డైనమిక్ కాన్ఫిగరేషన్స్ ఫ్రంట్ వైడ్ పెట్టుకోండి, మొత్తం ఇయర్ లెవెల్లో 9 అవుతాయి. సీలింగ్లో వచ్చేసి 6 స్పీకర్స్ పెట్టుకోండి. వీలుంటే సెంటర్ హైట్ పెట్టుకోండి. సెంటర్ హైట్ పెట్టుకుంటే మీకు ఇంకా క్లారిటీ పెరుగుతుంది. ఐమాక్స్ ఎన్హాన్స్డ్ ఆడియో, డిటిఎస్ ఎక్స్ ఆడియో వచ్చినప్పుడే ఫ్రంట్ హైట్ ఛానల్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఓన్లీ సోనీ లివ్లో మాత్రమే మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఈ ఫీచర్ అవైలబుల్గా ఉంది. కావాలంటే ట్రై చేసి చూడండి. ఐమాక్స్ ఎన్హాన్స్డ్ ఆడియో పిచ్చి పీక్స్లో వస్తుంది, క్లారిటీ మాత్రం చాలా బాగుంటుంది. 17.1లో సీలింగ్లో 6 స్పీకర్సు, ఇయర్ లెవెల్లో 9 స్పీకర్సు, ఫ్రంట్ హైట్ 2, రేర్ హైట్ 2. ఈ కాన్ఫిగరేషన్లో మీకు ఫ్రంట్ వైడ్స్ డిసేబుల్ చేసుకొని రేర్కి వెళ్ళిపోండి, లేదంటే వాయిస్ ఆఫ్ గాడ్ పెట్టుకోండి. అంటే కన్ఫ్యూజన్గా ఉందేమో, మీకు కొంచెం క్లుప్తంగా చెప్తాను. ఇయర్ లెవెల్లో 9 స్పీకర్స్ పెట్టుకోండి. 9 అయిపోయాయి కదండి, ఇంకా మనకి దాదాపు 8 స్పీకర్స్ ఉన్నాయి. 8 స్పీకర్స్లో పైన సీలింగ్లో 4 స్పీకర్స్ పెట్టుకోండి. అంటే టాప్ ఫ్రంట్, టాప్ రేరు పెట్టుకోండి. వాయిస్ ఆఫ్ గాడ్ ఒకటి పెట్టుకోండి. 5 స్పీకర్లు, 9 + 5 14 స్పీకర్లు అయ్యాయి. ఇక 3 స్పీకర్స్ ఉన్నాయి. ఫ్రంట్ హైట్ 2 స్పీకర్సు, సెంటర్ హైట్ 1 స్పీకర్ పెట్టుకోండి. ఇది ప్రాపర్గా డైనమిక్గా వస్తుంది. లేదు ఆరో 3D కాన్ఫిగరేషన్కి వెళ్ళిపోతారు అనుకున్నారంటే ఇయర్ లెవెల్లో 7 స్పీకర్స్ పెట్టుకోండి. ఫ్రంట్ హైట్స్ 2, రేర్ హైట్స్ 2, సీలింగ్లో వాయిస్ ఆఫ్ గాడ్ 1, టాప్ మిడిల్ 2, సెంటర్ హైట్ 1. ఈ కాన్ఫిగరేషన్లో పెట్టుకున్నారంటే మాత్రం అసలు మీ హోమ్ థియేటర్లో వచ్చినంత సౌండ్, ప్యానింగ్ ఎఫెక్టు, యాక్యురేట్ సౌండ్, రూమ్ ఫిల్లింగు వేరే ఏం రూమ్లో రాదు. కాబట్టి ఈ స్పీకర్ కాన్ఫిగరేషన్స్ని ట్రై చేయండి. స్టాటిక్ కాన్ఫిగరేషన్ నుంచి డైనమిక్ కాన్ఫిగరేషన్కి చెప్పుకుంటూ వచ్చాను, మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు 5.1లో కానీ 7.1లో కానీ 9.1లో కానీ స్టాటిక్ స్పీకర్ కాన్ఫిగరేషన్ పెట్టుకొని మీరు హోమ్ థియేటర్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు అయితే వీలుంటే ట్రై చేయండి మార్చుకునేదానికి. లేదు అంటే లెట్ ఇట్ బి, ఏం చేయలేము. ఫస్ట్ మీరు హోమ్ థియేటర్ చేసుకునేటప్పుడే నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ని పట్టుకొని చేసుకుని ఉంటే మీకు ఈరోజు ఆ బాధ వచ్చిండేది కాదు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఫీలింగ్. ఓకే, దట్స్ ఇట్. ఈ వీడియోకి అయితే ఇంతే. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే m/in అనే వెబ్సైట్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు నాకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. కాల్ స్లాట్ అనేది నేనే మీకు తిరిగి కాల్ చేస్తాను. మనం మీ హోమ్ థియేటర్ గురించి కానీ, కొత్త హోమ్ థియేటర్ కట్టుకోవాలనుకుంటున్నా దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కానీ అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. మీ హోమ్ థియేటర్ని వీడియో షూట్ చేయించాలా, మీ హోమ్ థియేటర్ని క్యాలిబ్రేషన్ చేసుకోవాలన్నా కూడా వీ విల్ ప్రొవైడ్ ద సర్వీస్. నేను ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయగలను. అంతే. ఈ వీడియోకి ఇంకో వీడియోలో తప్పకుండా కలుద్దాం. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్ బాయ్.